తెలుగు ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కుండ శ్రీనివాస్. శేరలింగంపల్లి డివిజన్ హుడా ట్రేడ్ సెంటర్లోని సీనియర్ సిటిజన్స్ భవన్లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథులుగా శేరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ హాజరైనారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ మాట్లాడుతూ, మాకు సహకరించి మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిన కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్కి ఎల్లవేళలా రుణపడి ఉంటామని, వారు చేసిన కృషి సహాయం ఎన్నటికీ మరవలేనివని అన్నారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ, ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జయంత్ కుమార్, వేణుమోహన్ రావు, పాండురంగయ్య, నరసింహారావు, కాశీ విశ్వనాథ్, యాదయ్య, బుచ్చయ్య, డాక్టర్ మాణిక్ ప్రభు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంత ప్రశాంతంగా, ఇంత హ్యాపీగా ఈ భవనం కట్టుకొని భవనంలో ప్రతి నెల మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఇక్కడ మీటింగులు ప్రతి నెల 9వ తేదీ మీటింగ్ ఉంటుంది, జనరల్ బాడీ మీటింగు. అందరూ ఇట్లాగే ఇదే రకంగా వస్తారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు వస్తారు. ఇక తర్వాత గెట్ టుగెదర్ పార్టీ మొన్ననే వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఫ్యామిలీస్తో వచ్చినారు. ఫ్యామిలీస్తో వచ్చేసి వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. డాక్టర్ ప్రభు గారు వారు స్పాన్సర్ చేసి ప్రతి నెల హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ కూడా వస్తున్నారు, న్యూస్ పేపర్స్ ఉంటాయి, పేపర్స్ చదువుకుంటున్నారు. ఈవినింగ్ వచ్చేసి క్యారమ్ బోర్డ్ ఆడటం, చెస్ ఆడటము, తర్వాత టీవీ చూసుకోవడం, ఎవరికి ఇష్టం ఉన్న ఇది వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రకంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ ప్రవర్తమానం ఈ భవనానికి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఇచ్చినటువంటి ధైర్యానికి, ఈ మనం నిలబడుతున్న ఈ నేలంతా కూడా వారే చేసింది. పైన ఉన్న కప్పు, ఫ్లోరింగ్ అంతా వారిదే, పైన ఉన్న కప్పు వారిదే. ఫ్లోరింగ్ పైన షెడ్ మొత్తం వారే చేసినారు. వారి ద్వారానే జరిగింది. దోదికంగా మనకు సహాయం చేసినట్టే వారు. కాబట్టి వారు ఇచ్చిన దానికి ఏ రకంగా సన్మానం చేసినా తక్కువే. కానీ ఉడతా భక్తిగా ఏదో చిన్న సన్మానం చేయాలి అని అనుకుంటున్నాం. సన్మానానికంటే ముందు వేణుమోహన్ గారు ఒక 2 మాటలు మాట్లాడాలని. ఆ టైంలోనే, అదే టైంలో కేవలం ఒక ఫోన్ చేసినారు. ఈ రకంగా ఉంది పరిస్థితి, ఇది ఆగిపోయే పరిస్థితి వస్తుంది, వాళ్ళే 20,000 నుంచి ₹1,00,000 దాకా ఫైన్ వేస్తామని అంటున్నారు, ఏంటి మా పరిస్థితి అని ఒకసారి ఫోన్ చేస్తే, మీరు ఫోన్ వాళ్ళకి ఇవ్వండి సార్ అన్నాడు. అంతే, నా ఫోను వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళతోటి ఏం మాట్లాడినాడో మాకు తెలియదు, కానీ సారీ సార్ అన్నారు. వాళ్ళు వచ్చేసి నీళ్లు చల్లి మంట ఆర్పేసి సారీ చెప్పేసి ఆయనకున్న 3 భుజాలు, అలాగే ఇప్పుడు 4వ భుజం కూడా అయింది. మేము 100 భుజాలు. మన ముఖ్య అతిథి ఒక రకంగా చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా మేము ఆడుకున్నాం. కొంచెం వయసులో పేరున్నప్పుడు కూడా, స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మా బ్రదర్ కృష్ణ, వీళ్ళు ఎల్ఎల్బి కృష్ణ, వాళ్ళందరూ కూడా ఏదంటే ఒక టీమ్ చేసి చిన్నప్పటి నుంచి మా యాక్టివిటీస్లో కూడా అన్నింటిలో కూడా పాల్గొంటూ ఒక రకంగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు వేరే ఇస్తున్నాను, కానీ ఆయన ఏమన్నా ఆయన ప్రభుత్వే ఎవరైనా దేంట్లో అయినా ఇబ్బందులు ఉన్నాడంటే తప్పకుండా నేను ఉన్నానని కోరుతున్నాను. ఉన్న అధికారం ఉన్నా, పని ఉన్నా, లేకపోయినా ఇండివిజువల్గానే ఒక డేరింగ్ పర్సన్. అందుకని ఏంటంటే నేను బాగా లైక్ చేస్తాను. అసలు చాలా మంచిది. నేను మన వాళ్ళని అన్నాను, మనం తీసుకురండి సార్, మనం 4 గంటలకి ఓపెనింగ్ చేసి ఒకసారి పిలుద్దాం, మనం ఏదైనా మీటింగ్ పెట్టుకుని అటెండ్ చేసుకున్నామంటే సరైన సమయం చూసి పిలుస్తామన్నాను. ఈరోజు నిజంగా సుదినం. మనందరూ మనతో ఆయన 5 నిమిషాలు గడిచినా కానీ మనకు ఆనందకరం. సార్ చెప్పారు కదా, వారు ఏ రకంగా మనకి అండగా ఉంది, అనేక కార్యక్రమాలు నడుపుతున్నారు. ఫ్యూచర్లో కూడా మనం కూడా పరస్పరం అన్నమాట, ఆయన మనకి, మనం కలిగి అట్లా అండగా ఉంది. ఏది వచ్చినా మనం ఒక హామీ ఇస్తున్నాం. చేసినటువంటి పెద్దలందరికీ, దాంట్లో భాగంగా మరి అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరులో నా యొక్క నమస్సుమాన్.
నేను సీనియర్ సిటిజన్స్ అనే దానికి నేను పరిస్థితుల్ని వాళ్ళు ఎప్పుడు కూడా యవ్వనంగా ఉన్నటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి నా ఆలోచన. సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులు వయోవృద్ధులు అవన్నీ కాదు. ఇప్పుడు కూడా నిరంతరం ఆలోచన చేసే వాళ్ళం, నిరంతరం ఒకరికి సాయం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు పెద్దోళ్ళంతా పిల్లల్ని ఎట్లా చూస్తారు, మరి సమాజాన్ని కూడా ఆ రకంగా చూస్తారు. కాబట్టి నేను అదే కోరుకుంటా, మీరు ఎప్పుడు కూడా పెద్దతనంతో పెద్దగా ఉండాలి, మంచి ఆలోచనతో మమ్మల్ని ముందుకు జరపాలి. ఏదన్నా మేము పొరపాటున ఏదైనా చేసినా మీరు సర్దిద్దే వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అదే రకంగా నేను ఎప్పుడు నమస్కరిస్తూ చేతులెత్తి పైకి గర్వంగా మీరు చేసుకుంటే మేము కూడా పిల్లలు గర్వంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మనం ఎంతో చేస్తాం, ఎంతోమందికి ఏదో రకంగా చేస్తాం, అది ముఖ్యం కాదు. శాశ్వతంగా మనం ఇలాంటి ఏం చేసినా ఎప్పటికీ జ్ఞాపకంగా ఉండేవి మనం చేయాలనేది నా యొక్క ఆకాంక్ష.